వారికి ఓటర్ విషయంలో అవగాహన కల్పించాలని తిరుగుతూ ఉన్నాం. సొంత ఊరిలో ఓటు హక్కు ప్రజలకు వికారాబాద్ జిల్లా రైతు వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. ప్రతి ఒక్కరూ తమ సొంత గ్రామంలోనే ఓటు హక్కు కలిగి ఉండటం మంచిదని వికారాబాద్ గ్రామీణ రైతు వికాస్ ఫౌండేషన్ అధ్యక్షులు సేరి సుభాన్ రెడ్డి తాండూరు గారు సూచించారు. ప్రత్యేక ఓటర్ సవరణ ప్రక్రియ అంటే ఎస్ఐఆర్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శనివారం యాలాల్ మండల్లో కోకట్, రాఘవాపూర్, కమలాపూర్, బాగైపల్లి, ముద్దాయిపేట్ వీటితో పాటు కొడంగల్ నియోజకవర్గంలోని బుమ్రాస్పేట్ మరియు దుద్యాల మండలంలోని వివిధ గ్రామాలలో తిరిగి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తర్వాత ధారూర్ మండల హెడ్ క్వార్టర్లో దాని పరిధిలో గల గ్రామాల్లో వికారాబాద్ జిల్లాలోని 18 మండలాలు 2 రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎస్ఐఆర్ కొరకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు తమ సొంత గ్రామంలోనే ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సోమవారమే చివరి తేదీ కావడంతో అర్హులైన ఓటర్లు తమ వివరములను బిఎల్ఓ గారి సహాయంతో లేదా బిఎల్ఏ గారిని సంప్రదించి అవసరమైన సవరణలు పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రామీణ రైతు వికాస్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ షేరి సుభాన్ రెడ్డి, కార్యదర్శి ప్రతాప్ చౌహాన్, స్పోక్స్ పర్సన్ బండారి అశోక్ రాజ్, గేమియా నాయక్, జనార్దన్ బాజారప్ప మొదలైన వారు పాల్గొన్నారు. అయితే ఈరోజు మనతో పాటు వికారాబాద్ జిల్లా గ్రామీణ రైతు వికాస్ ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు ఇక్కడ. అయితే వాళ్ళు గత కొన్ని రోజులుగా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఎన్యూమరేషన్ ఏదైతే నడుస్తూ ఉన్నదో ఓటు హక్కును కలిగి ఉండాలని చెప్తూ ఒకరికి ఒకే ఓటు ఉండాలని చెప్తూ ఏదైతే నడుస్తూ ఉన్నదో దాని గురించి చాలామందికి అవగాహన లేదు. అయితే అట్టి అవగాహనను తాము స్వచ్ఛందంగా చేశామని చెప్తున్నారు వికారాబాద్ జిల్లా మొత్తం తిరుగుతూ. అయితే వాళ్ళు ఏమేమి చేసిర్రు, ఎక్కడెక్కడ తిరిగిర్రు, మరి రైతుల స్పందన, మరి గ్రామీణ స్పందన ఎలా ఉందో మరి వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సరే, మీ పేరు? ప్రతాప్ సింగ్. అయితే మీరు మీ ఫౌండేషన్కి ఏమున్నారు? నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అయితే జనరల్ సెక్రటరీ ప్రతాప్ సింగ్ గారు, మీరు ఎక్కడెక్కడ తిరిగిర్రు? మేము గత 15 రోజుల నుంచి వికారాబాద్ జిల్లాలోని 18 మండలాలలో 2 డివిజన్లలో ఉన్న అన్ని గ్రామాలను తిరగాలని, వారికి ఓటర్ విషయంలో అవగాహన కల్పించాలని తిరుగుతూ ఉన్నాం. అయితే అందులో భాగంగా రైతు కూలీలు, అదేవిధంగా కార్మికులు, వేరే వేరే ప్రాంతంలో ఉన్నవారు వారి అందరికీ అవగాహన కల్పించాలని వెళ్ళి తాండల్లో కానీ గ్రామాల్లో కానీ మాట్లాడడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఎవరైతే ఇంకా అక్కడక్కడ 4 కుటుంబాలు, 2, 1 అక్కడక్కడ మాకు కనిపించారు ఇంకా లేని వారు, వారికి కూడా ఖచ్చితంగా ఓటు సవరణ చేయించుకోవాలని ఖచ్చితంగా ఫామ్ ఏదైతే ఎస్ఐఆర్ ఫామ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో దాన్ని నింపి ఎల్పిఓ సాయంతో కానీ లేకుంటే గ్రామ సెక్రటరీ సాయంతో కానీ నింపి ఇవ్వాలని అందరికీ తెలియజేయడం జరిగింది. అయితే వాళ్ళ స్పందన ఏ విధంగా ఉండింది మీరు వెళ్ళినప్పుడు? వాళ్ళు స్టార్టింగ్ లోపల ఇంకా ఏదైతే మారుమూల గ్రామాలు ఉన్నాయో వాళ్ళు డౌట్లో ఉన్నారు. తర్వాత వారికి వివరించి చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ ప్రక్రియలో ఈ ఎస్ఐఆర్ ఫామ్ నింపి ఇవ్వకపోతే ఓటు హక్కు కోల్పోతారు, తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను కోల్పోతారు, భవిష్యత్తులో ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ ప్రతిదానికి మనం దూరం ఉండవలసి వస్తుందని తెలియజేస్తే వాళ్ళు ఒప్పుకొని మరి ఆ విధంగా ఫామ్లో నింపించారా? వాళ్ళకి అడిగినప్పుడు దాదాపుగా 90% వాళ్ళు నింపి ఇచ్చారు. తర్వాత అక్కడున్న సర్పంచులు కానీ నాయకులు కారబారులు కానీ వాళ్ళ మందిని గ్యాదర్ చేసి వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు మేము చెప్పడం ద్వారా. అయితే ఈరోజు ఎస్ఐఆర్ ఆఖరి తేదీ ఉంది మన దగ్గర, మరి దాని గురించి ఒక సందేశం చెప్పండి. ఈరోజు చివరి రోజు కాబట్టి ఇంకెవరైనా గ్రామాల్లో ఉన్నవారు, తాండల్లో ఉన్నవారు, పట్టణాల్లో ఉన్నవారు వాళ్ళు ఈ కుటుంబం నుంచి వేరే ప్రాంతాలు బాంబే, పూనా, హైదరాబాద్ వేరే వేరే రాష్ట్రాల్లో ఒకవేళ ఉంటే ఆ సభ్యులను కూడా వాళ్ళకి కూడా ఫామ్లు నింపి ఇవ్వగలరని మనవి చేస్తూ ఉన్నాం. మీ పేరు? నా పేరు సేరి సుభాన్ రెడ్డి. అయితే ఈ ఫౌండేషన్కి మీరేమో? నేను వికారాబాద్ జిల్లా గ్రామీణ రైతు
డెవలప్మెంట్ కానీ వికాస్ ఒకటే కాబట్టి ఆ ఫర్మ్కు నేను ప్రెసిడెంట్గా ఉన్నా. అయితే మీరు కూడా ఎస్ఐఆర్ స్వచ్ఛందంగా పాల్గొన్నారా? ఎస్ఐఆర్ అవగాహన సదస్సులల్లో మీరు పోయినరు కదా? పాల్గొన్నాము. మేము కూడా భారత ప్రభుత్వం యొక్క ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దానిలో భాగంగా వివిధ గ్రామాల్లో మేము పర్యటించినాము. అదేవిధంగా ముఖ్యమంత్రి యొక్క కోరిక ఈ యొక్క వికారాబాద్ జిల్లాలో 100% ఈ యొక్క మొత్తం అందరూ ఓటు హక్కును పొందాలని, దాని ద్వారా మీకు సంక్షేమ పథకాలు కూడా అందుతాయని ముఖ్యమంత్రి గారు కూడా అందరికీ అవగాహన చేసి. అయితే ఈ ఓటు హక్కు కోల్పోతే సంక్షేమ పథకాలు అందవా? ఎందుకను మనకు ఆ విలేజ్ గ్రామంలో ఓటు హక్కు లేకపోతే మనకు మనిషికి విలువనే లేదన్నట్టు. విలువనే లేదంటే పౌరసత్వమే లేదన్నట్లు అయిపోతుంది. పౌరసత్వమే లేదన్నట్టు. మనము ఇక పౌరసత్వం లేని వాళ్ళకి సంక్షేమ పథకాలు అందాయి అంటున్నారు. అందాయి. అయితే అందుకు ఈరోజు ఆఖరి తేదీ కనుక మీరేమంటున్నారు? మేము ఈరోజు ఆఖరి తేదీని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క భారత ఎలక్షన్ కమిషన్ ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా అందరికీ ఇంటింటికి ఇవ్వడం జరిగింది. అట్టి ఫామ్స్ను మన 10 తారీఖు 8/2026 సోమవారం చివరి డేటు ఈరోజే అందరికీ ఈ డేట్ లేపట 4 గంటల లోపల అందరూ మీరు బిఎల్ఓకు కానీ బిఎల్ఓ ద్వారా సెక్రటరీలు కానీ ఇవ్వాలని మేము కోరినాం ప్రజలందరూ. సరే, మరి అక్కడ వాళ్లకు అవగాహన కల్పిస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఎవరైనా సంబంధికులు ఉంటారు కదా, చుట్టాలు, మరి వాళ్ళ పెద్దన్న చిన్న అని వివరంగా వేరే వేరే దగ్గరే ఉంటారు కదా, మరి వాళ్ళకు ఫోన్ చేసి కూడా అవగాహన కల్పించమని చెప్పినరా? మేము ఇప్పుడు కోడంగల్ గ్రామంలో కానీ ప్రతి తాండలో మేము తిరిగినాము. వాళ్ళ కుమారులు కోడన్లు కూడా మన బాంబేలో, పూణేలో, హైదరాబాద్లో ఉన్నారని చెప్పిండ్రు. వాళ్ళని తొందరగా ఈ 10 తారీఖు 8/2026 సోమవారము చివరి డేట్ కాబట్టి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ ఫామ్స్ కూడా బిఎల్ఓలకు ఇవ్వాలని మేము కోరినాం. పిలిపించుకోకపోయినా అది ఫోన్ చేస్తే కూడా ఇక్కడ వాళ్ళు నింపేస్తారు కదా వాళ్ళ సంబంధికులు. ఇప్పుడు వాళ్ళు కూడా నింపియొచ్చు కనుక ఈ వెసులుబాటు ఉంది. వాళ్ళు అంత దూరం నుంచి రాలేరు కదా, అటువంటి అప్పుడు ఇక్కడనే ఎవరైనా నింపియొచ్చు అనమాట. నింపియొచ్చు వాళ్ళు. ఆ అవగాహన కల్పించారు అంటున్నారు. అవగాహన కల్పించినాము. సరే, ఈరోజు ఆఖరి రోజు కనుక మీరేమనుకుంటున్నారు? మీ సందేశం ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మీ గ్రామీణులకు? అంటే మన ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఖరి డేటు 10 తారీఖు 8/2026 చెప్పింది సోమవారం వరకు. మేము తెలంగాణలో ఉన్న ఖాళీ వికారాబాద్లే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపి వాళ్ళ ఓటు హక్కును పొందాలని వాళ్ళకు కోరడం అయింది. తమ ఓటు హక్కును వాళ్ళు కాపాడుకోవాలి అని కోరడం జరిగింది. ఓటు హక్కే అన్నిటికీ మూలం. అందుకే మీరు ఒకవేళ మా నంబర్ తీసుకో, మీ సెక్రటరీతో మాట్లాడి నేను చెప్తా. ఆయన ఇప్పుడు ఎందుకు రాదు? మళ్ళీ మీరు ఇంతవరకు ఇంకా ఓట్లు లేకపోతే 2 ఆ ఓటర్ లిస్టు నంబరు అందుకే ఇప్పుడే అదే ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ ఉన్నది. చేసుకున్న రేపు లేదు. మండల్ ప్రజలకు విజ్ఞప్తి. వికారాబాద్ జిల్లా గ్రామీణ రైతు వికాస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రైతులను చైతన్యపరచడానికి, రైతుల పక్షాన పోరాడడానికి, రైతులకు ఎంతగానో అన్యాయం జరుగుతుంది, మరి ప్రతి జాగాలో కూడా రైతు అన్యాయం అయిపోతున్నాడు. తాను పెట్టిన పంట యొక్క లాగోడిని కూడా తాను తీయలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి రైతుల కొరకు అవగాహన సదస్సులు నిర్వహించడానికి, మరి అదేవిధంగా ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతి పథంలో ప్రోత్సహించుటకు, మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను వారు పొందేటట్లు వాళ్ళ పక్షంలో పోరాడడానికి మరి వికారాబాద్ జిల్లా గ్రామీణ రైతు వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నవి. అందులో భాగంగా ప్రజలను చైతన్యపరచడానికి ఈ యొక్క గడ్డ మీద తాండా మరి దుద్యాల మండలానికి రావడం జరిగింది.
మరి ఇక్కడ కొంతమంది రైతులను కలిశాం. వాళ్ళు చాలా పేద స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి స్థలాలలో మనం అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళను ఎంతగానో చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు తెలియజేయడానికి మేము గ్రామము మరి తాండలను తిరుగుతూ ప్రజలను చైతన్యపరుస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు మాకు సహకరించగలరని మనం మాట్లాడుతున్నా. వికారాబాద్ జిల్లా గ్రామీణ రైతు వికాస్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముత్యాలకు రావడం జరిగింది. వెంకటేశ్పేటలో కూడా మేము అవగాహన సదస్సు స్వచ్ఛందంగా నిర్వహించడం జరిగింది. ప్రతి తాండంలో కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ మీ యొక్క ఓట్లను ఎలక్షన్ కమిషన్ ఎన్యుమరేషన్ ఫామ్స్ కూడా మీ ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. దాన్ని మీరు 10 తారీఖు 8వ నెల 2026 చివరి పెట్టింది, సోమవారం చివరి పెట్టింది. అన్ని సమయంలో మీరందరూ మీ యొక్క ఓటు హక్కును మీరు ఆ ఫామ్ల ద్వారా తెచ్చుకొని మీ యొక్క ఓటు హక్కును దాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని, అదేవిధంగా